హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో క్యాలీఫ్లవర్ ఇంకా హైబ్రిడ్ శనగలతోటి పులావ్ని చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ముందుగా హైబ్రిడ్ శనగల్ని ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన శనగల్ని కుక్కర్లోకి తీసుకుని ఒక గ్లాసు నీళ్ళని పోసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మరీ ముద్దగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. క్యాలీఫ్లవర్ని ఒకసారి శుభ్రంగా కడిగి వేడి నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు ఉంచినట్లయితే క్యాలీఫ్లవర్లో ఉండే పురుగులు ఏమైనా ఉంటే పోతాయండి. కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పులావ్ని బాస్మతి బియ్యంతో కానీ లేదంటే సోనా మసూరి బియ్యంతో అయినా చేసుకోవచ్చు. బియ్యాన్ని నానబెట్టుకుంటే పొడి పొడిగా ఉడుకుతుందండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మసాలా దినుసులు, జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత పొడవుగా చీలికలుగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు, కొద్దిగా ఉప్పు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా కలర్ మారే విధంగా మగ్గించుకున్న తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే విధంగా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కారం అనేది ఓన్లీ పచ్చిమిరపకాయల వల్లే వస్తుంది కాబట్టి మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి. తర్వాత క్యాలీఫ్లవర్ ఇంకా 2-3 రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి. శనగలలో హై ప్రోటీన్ ఉంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకోవాలండి, నీళ్లు మళ్ళీ విడిగా కొలుచుకుని వేసుకోవచ్చు. ఇలా బియ్యం వేసిన తర్వాత ఒకసారి బియ్యానికి ఈ మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. 1 గ్లాసు బాస్మతి బియ్యం తీసుకుంటే 1.5 నీళ్ళని వేసుకోవాలి. అదే సోనా మసూరి అయితే 2 గ్లాసుల నీళ్ళని వేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఇలా కలుపుకున్న నీళ్ళని బియ్యంలోకి వేసుకోవాలి. కొద్దిగా పులావ్ పొడిని కానీ లేదంటే గరం మసాలాని కానీ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా మీకు ఇందులో నచ్చితే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే భలే నచ్చుతుందండి. ఎటువంటి మసాలా గ్రేవీతోటైనా పెరుగు చట్నీతోటైనా తినచ్చు. ఇప్పుడు బీరకాయ నువ్వుల కారం కూరని చూద్దాము. ఇదే విధంగా పొట్లకాయ, దొండకాయతో కూడా నువ్వుల కారం కూరని తయారు చేసుకోవచ్చు. ముందుగా నువ్వుల కారం తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 నుంచి 6 వరకు ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న కప్పుతోటి నువ్వులను వేసుకుని సన్నటి సెగ మీద చిటపట్లాడే విధంగా దోరగా వేపి చల్లారిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ప్యాన్ లోకి నూనె వేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుని ఈ పోపు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. 1 పావు స్పూను పసుపు వేసుకుని బీరకాయ ముక్కల్ని మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించుకుంటే నీళ్లు ఎక్కువ రాకుండా ఉంటాయండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వుల కారం వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే బీరకాయ నువ్వుల కారం చాలా బాగుంటుంది. ఉప్పు ఏమైనా తగ్గితే మరికొంచెం చూసి వేసుకోవచ్చు. ఇదే విధంగా ఆనపకాయ నువ్వుల కారం కూర కూడా చాలా బాగుంటుందండి. అన్నంలోకి, చపాతీ, జొన్న రొట్టెల్లోకి తినొచ్చు. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. నల్లశనగలతోటి కూరను తయారు చేయడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మసాలా దినుసులు, జీలకర్ర వేసి ఇవి వేగిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పావు స్పూను పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా మగ్గించుకున్న తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. కూరకు తగినట్లుగా కారాన్ని వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. శనగలని ఇలా మొలకలు వచ్చిన తర్వాత కూర చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. టమాటా మిశ్రమం బాగా మగ్గిన తర్వాత శనగల్ని వేసుకుని 2 గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర కలిపిన పొడిని వేసుకోవచ్చండి, లేదంటే ఇలా విడివిడిగా అయినా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే శనగలు చాలా మెత్తగా ఉడికిపోతాయండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ మీద మరొకసారి పెట్టుకుని తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని కొద్దిగా నీళ్లు దగ్గర పడే వరకు 1-2 నిమిషాలు మగ్గించుకుంటే కూర చాలా బాగుంటుందండి. అన్నంలోకి, చపాతీ, జొన్న రొట్టెల్లోకి తినచ్చు. ఇప్పుడు సింపుల్గా అయిపోయే
శనగపప్పు కొబ్బరికూర కూరని చూద్దాము. ముందుగా 1 గ్లాసు శనగపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకోవాలి. 1 గ్లాసు శనగపప్పుకి 2 గ్లాసుల నీళ్లను పోసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కుక్కర్ మూత పెట్టుకుని కుదిరితే ఒక అరగంట సేపు నానబెట్టుకోవచ్చండి. లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరి ముద్దగా కాకుండా ఈ విధంగా కాస్త పలుకుండేలాగా ఉడికించుకుంటే శనగపప్పు కొబ్బరికూర చాలా బాగుంటుంది. ఇలా ఉడికిన తర్వాత జల్లెడలోకి తీసుకుని నీళ్ళని సెపరేట్ చేసుకోవాలి. ఈ నీళ్ళని శనగ కట్టు కింద తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు, కూర రుచికి తగినట్లుగా ఉప్పును వేసుకుని కొబ్బరి 1-2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూను కారాన్ని వేసుకోవాలి. కారం ఆప్షనల్ అండి, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి వేసుకుని అడుగు నుంచి పైకి 1 నిమిషం బాగా కలుపుతూ మగ్గించుకోవాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే కమ్మగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు తెలగపిండి మునగాకు కూరని చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొద్దిగా తలకొట్టి వెల్లుల్లిని వేసుకోవాలి. పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని మరొక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకు, 1/2 స్పూను పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని మునగాకుని 1-2 నిమిషాలు పచ్చివాసన పోయే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 కప్పుల నీళ్లను పోసుకుని నీళ్లని బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు 1 కప్పు తెలగపిండిని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం కలుపుతూ ఉంటే ఈ విధంగా దగ్గర పడుతుందండి. తెలగపిండి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ తెలగపిండి నీళ్లను పీల్చుకుని 1-2 నిమిషాలకే ఈ విధంగా దగ్గరగా ఉడుకుతుంది. ఇందులోనే నానబెట్టుకున్న మెంతులను కూడా వేసుకుని కూర కింద తయారు చేసుకోవచ్చు. నానబెట్టుకోవడం వల్ల మెంతులు చేదు లేకుండా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు కందులతోటి కూరని చూద్దాము. ఈ కూరని తయారు చేయడానికి ముందుగా కందులని ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన కందులని ఉడికించడం కోసం గిన్నెలోకి తీసుకోవాలి. 1/2 స్పూను పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని తగినన్ని నీళ్లను పోసి కుక్కర్లో పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి. పచ్చి కందులు దొరికితే పచ్చి కందులతోటి కూడా ఇదే విధంగా కూరని తయారు చేసుకోవచ్చండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకుని జీలకర్ర, మసాలా దినుసులు వేసి ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటా తరుగును వేసుకోవాలి. ఇలా టమాటాలు ఉడుకుతున్నప్పుడే పసుపు, ఉప్పు, కారం వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు బాగా మెత్తబడే విధంగా మగ్గించుకోవాలి. మీకు కావాలనుకుంటే టమాటాని మిక్సీ చేసుకుని ప్యూరీ లాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న కందులను వేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, కొద్దిగా కారం కూడా వేసుకుంటే బాగుంటుంది. అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని 1-2 నిమిషాలు కలుపుతూ బాగా మగ్గించుకుంటే కూర రుచి చాలా బాగుంటుందండి. కందులని ఎక్కువసేపు నానబెట్టుకుని మెత్తగా ఉడికించుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.